నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, గత కొన్నేళ్లుగా ప్రపంచాన్ని ఒక ఊపేస్తున్న పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ. అల్లావుద్దీన్ అద్భుత దీపంలా వ్యాపార సామర్థ్యాన్ని అమాంతం పెంచేస్తుందని, మానవ శ్రమను తగ్గించి ఖర్చులను సగానికి పైగా ఆదా చేస్తుందని బిగ్ టెక్ కంపెనీల నుంచి సామాన్యుల వరకు అందరూ ఈ ఏఐ గురించే భావించారు. కానీ ఇప్పుడు ఆ నమ్మకం పునాదులతో సహా కదిలిపోతోంది. ఏఐ మాయాజాలం ఇప్పుడు ఒక అత్యంత క్లిష్టమైన ప్రమాదకరమైన దశకైతే చేరుకుంది. కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నా దానికి తగ్గ ప్రతిఫలం అందకపోవడంతో టెక్ ప్రపంచంలో సరికొత్త ఆందోళన మొదలైంది. దీన్నే ప్రపంచ ఆర్థిక నిపుణులు ఏఐ బబుల్ బర్స్టింగ్ లేదా ఏఐ బుడగ పేరడంగా చెబుతున్నారు. అది ఎందుకో ఎలాగో ఈ స్టోరీలో వివరాలు చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. వ్యాపార రంగంలో పెట్టుబడి పెట్టే ప్రతి ఒక్కరూ ఆశించే ప్రాథమిక సూత్రం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదా ROI. ఇప్పుడు ఏ విషయంలో ఈ ROI లెక్కలు అస్సలు కుదరడం లేదు. ఏ సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి, మౌలిక సదుపాయాలను నిర్మించడానికి మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, అలాగే మెటా వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు సమిష్టిగా కేవలం 2025 ఒక్క సంవత్సరంలోనే సుమారు $320 బిలియన్ ఖర్చు చేశాయని అంచనా. భారతీయ కరెన్సీలో ఇది లక్షల కోట్ల రూపాయలతో సమానం. అయితే ఈ భారీ వ్యయానికి తగ్గ ప్రతిఫలం లేదా ఆదాయం తిరిగి వస్తుందా అంటే కంపెనీల దగ్గర సమాధానం లేదు. ఈ పరిణామం ఐటీ ఉద్యోగులకు ఒక రకంగా ఊరటనిచ్చే విషయమేనని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎందుకంటే ఏ వాడకం పెరుగుతుందనే నెపంతో ఇప్పటివరకు టెక్ కంపెనీలు లే ఆఫ్స్ లేదా ఉద్యోగాల కోతపై తీవ్రంగా ఫోకస్ చేశాయి. మనుషుల కంటే ఏ మెరుగ్గా పనిచేస్తుందని ప్రచారం చేశాయి. కానీ ఇప్పుడు ఏ వల్ల మితిమీరిన ఖర్చులు తప్ప ఆశించిన స్థాయిలో అదనపు లాభాలు రాకపోవడంతో కంపెనీలు తమ వ్యయాలకు బ్రేకులు వేస్తున్నాయి. దీనివల్ల మున్ముందు ఐటీ రంగంలో లే ఆఫ్స్ భయాలు తగ్గే అవకాశం స్పష్టంగా అయితే కనిపిస్తోంది. ఈ ఏఐ బడ్జెట్ సంక్షోభం ఎలా ఉందో అర్థం కావడానికి ప్రముఖ గ్లోబల్ రైడ్ హెయిలింగ్ సంస్థ ఊబర్లో ప్రస్తుతం జరుగుతున్న అంతర్గత పరిణామాలే ఒక స్పష్టమైన ఉదాహరణ. ఊబర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆండ్రూ మెక్డొనాల్డ్ ఇటీవల తమ అంతర్గత సమావేశాల్లో ఏఐ వ్యయాలను సమర్థించుకోవడం తమకు రోజు రోజుకు చాలా కష్టంగా మారుతోందని బహిరంగంగానే అంగీకరించారు. ఊబర్ ఎగ్జిక్యూటివ్లు అంతర్గతంగా ఈ ఆర్థిక నష్టాన్ని లేదా సమస్యను టోకెన్ మార్క్సింగ్గా పిలుస్తున్నారు. డెవలపర్లు కోడింగ్ కోసం భారీ మొత్తంలో ఏఐ కంప్యూట్ టోకెన్లను విచ్చలవిడిగా వినియోగిస్తున్నప్పటికీ ఆ ఖర్చంతా వినియోగదారులకు మెరుగైన ప్రోడక్ట్స్గా మారుతోందా లేదా అని ట్రాక్ చేయడానికి ఎలాంటి నమ్మదగిన మార్గం లేకుండా పోయింది. ఊబర్ CTO ప్రవీణ్ నెప్పల్లి నాగా వెల్లడించిన వివరాల ప్రకారం అడ్వాన్స్డ్ క్లౌడ్ కోడ్ యాక్సెస్ కోసం ఊబర్ కంపెనీ కేటాయించిన మొత్తం 2026 బడ్జెట్ కేవలం 4 నెలల్లోనే పూర్తిగా హరించుకుపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఊబర్ ఉద్యోగులు ఏఐ టూల్స్ను చాలా వేగంగా స్వీకరించారు. కంపెనీలోని 5,000 మందికి పైగా సాఫ్ట్వేర్ డెవలపర్లలో 92% కంటే ఎక్కువ మంది ప్రతి నెల ఏఐ అసిస్టెంట్లనే వాడుతున్నారు. ప్రస్తుతం ఊబర్ రాసే మొత్తం కోడ్లో 10% కేవలం ఏఐ సృష్టించిందే. అయినప్పటికీ ఏఐ జనరేట్ చేసిన ఈ కోడ్ వల్ల కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ ఏమైనా అద్భుతంగా మెరుగుతుందా అంటే లీడర్షిప్ దగ్గర స్పష్టమైన సమాధానం లేదు. కేవలం ఊబర్ మాత్రమే కాదు, ఏ రంగంలో ప్రపంచంలోనే అత్యున్నత అగ్రగామిగా ఉన్న మైక్రోసాఫ్ట్ సైతం ఇప్పుడు ఈ విషయంలో అప్రమత్తమైంది. భారీ ఏఐ విస్తరణ వల్ల పెరుగుతున్న వ్యయాన్ని ఎలాగైనా నియంత్రించడానికి మైక్రోసాఫ్ట్, ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన క్లౌడ్ కోడ్తో సహా కొన్ని బాహ్య ఏఐ కోడింగ్ సబ్స్క్రిప్షన్లను భారీగా తగ్గించడం ప్రారంభించినట్లు మార్కెట్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మరోవైపు ప్రముఖ అంతర్జాతీయ లాంగ్వేజ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ డ్యూయోలింగో సైతం ఏఐ వాడకంపై వెనక్కి తగ్గింది. గతంలో ఈ కంపెనీ ఉద్యోగుల పనితీరును లేదా ప్రమోషన్లను వారు ఎంతవరకు ఏఐ వినియోగిస్తున్నవారు అనే మెట్రిక్స్తో లింక్ చేస్తూ ఒక అంతర్గత విధానాన్ని తెచ్చింది. అయితే ఏఐ సాధనాలు తమ పని నాణ్యతను పెంచకపోయినా కేవలం కంపెనీ విధించిన టార్గెట్ల కోసమే వాటిని బలవంతంగా వాడాల్సి వస్తోందని సిబ్బంది నుండి తీవ్రమైన ఫిర్యాదులు వచ్చాయి. దీంతో డ్యూయోలింగో మేనేజ్మెంట్ ఆ నిబంధనను పూర్తిగా వెనక్కి తీసుకోక తప్పలేదు. నిపుణుల విశ్లేషణ ప్రకారం చాలా కంపెనీలు ఏఐ అమల్లో ఉన్న ఒక ప్రాథమిక తప్పు చేస్తున్నాయి. వ్యాపారానికి అసలు ఏం అవసరమో స్పష్టత లేకుండా మార్కెట్లో ఏ ట్రెండ్ నడుస్తోంది. కాబట్టి తాము కూడా వాడాలి అనే తొందరపాటుతో కేవలం టెక్నాలజీ కోసమే భారీగా ఖర్చు చేస్తున్నాయి. దీనివల్ల కంప్యూటింగ్ సర్వర్ల ఖర్చులు, విద్యుత్ బిల్లులు, సబ్స్క్రిప్షన్ ఫీజులు భారీగా పెరుగుతున్నాయే తప్ప ఆశించిన స్థాయిలో కొత్త ఆదాయ మార్గాలు సృష్టించబడడం లేదు. ఫలితంగా ఇన్వెస్టర్లలో కూడా అసంతృప్తి పెరుగుతోంది. ఏఐ అనేది భవిష్యత్తు సాంకేతికత అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రాక్టికల్గా ఆలోచించకుండా కేవలం హైప్ చూసి వేల కోట్లు కుమ్మరిస్తే ఎలాంటి పర్యవసానాలు ఎదురవుతాయో ఇప్పుడు బిగ్ టెక్ కంపెనీలకు స్పష్టంగా అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో కంపెనీలు ఏఐ టూల్స్పై పెట్టే ఖర్చును మరింతగా తగ్గించుకునే అవకాశం కూడా ఉంది.
అదే జరిగితే పూర్తి స్థాయిలో ఏఐ పైన ఆధారపడి పుట్టుకొచ్చిన అనేక చిన్న తరహా ఏఐ స్టార్టప్ కంపెనీలు మూతపడే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఏదేమైనా ఏఐ ఒక అద్భుతం అనే భ్రమల నుండి టెక్ ప్రపంచం క్రమంగా వాస్తవంలోకి వస్తుందనడానికి ఈ పరిణామాలే నిదర్శనం. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.